ద్రాక్ష పండ్లు కొనాలంటే ఏ మార్కెట్కో షాప్కో రోడ్డు పక్కన ఉన్నటువంటి తోపుడు బండి వద్దకో వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది. మహా అయితే అక్కడ 2 లేదా 3 అంతకన్నా ఎక్కువ వెరైటీలు మనకు లభించవు. కానీ హైదరాబాద్ శివారులోని కొండా లక్ష్మణ్ హార్టికల్చర్ యూనివర్సిటీలో ఏకంగా 62 రకాల ద్రాక్ష పండ్లతో మేళా జరుగుతున్నటువంటి ఈ గ్రేప్స్ మేళా ఏంటి, ఇక్కడ ఈ 62 రకాల గ్రేప్స్ లభించడానికి గల కారణాలేంటి, ఇక్కడ ఉన్నటువంటి సైంటిస్టులు ఎలా వీటిని పండించారు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకటి కాదు, 2 కాదు, ఏకంగా 65 రకాల దేశ విదేశాలలో పండే ద్రాక్షలు నేరుగా పంట చేనులోకి వెళ్లి మనకు కావాల్సిన ద్రాక్షలను తెంపుకోవచ్చు. ఈ పంటలన్నీ పూర్తిగా సేంద్రియ పద్ధతుల్లో పండించినవే. ఇది ఎక్కడో కాదు, మన హైదరాబాద్కి అతి దగ్గరలోనే రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్లోని శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ ద్రాక్ష పరిశోధన కేంద్రంలో ఈ ద్రాక్షలు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం మనం హార్టికల్చర్ యూనివర్సిటీ లోపలికి వచ్చేసాం. ఎక్కడైతే గ్రేప్ రీసెర్చ్ సెంటర్ ఉందో అక్కడ ఉన్నటువంటి ప్రజెంట్ మనం సిచ్యువేషన్ ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేశాను. సో ఇక్కడ చూసుకోవచ్చు, మొత్తం ఈ గ్రేప్ రీసెర్చ్ సెంటర్ దాదాపు 8 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. దాదాపు 65 రకాల వెరైటీస్ సంబంధించినటువంటి ద్రాక్ష పండ్లను ఇక్కడ పండిస్తూ ఉన్నారు. ముఖ్యంగా రెడ్ గ్లోబ్ కానివ్వండి, కట్టా కుర్గాన్ కానివ్వండి, థామ్సన్ సీడ్లెస్ కానివ్వండి, ఇలాంటి పలు రకాల వెరైటీలను కూడా ఇక్కడ వీళ్ళు పండిస్తూ ఉన్నారు. సో ఇవన్నిటిని కూడా సహజ సిద్ధంగా పండిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఎంత మేర పెస్టిసైడ్స్ అవసరమో, ఎంత మేర ఎరువులు అవసరమో అంత మేర వాటర్ మాత్రమే వీళ్ళు ఉపయోగిస్తూ ఉంటారు. సో వీటన్నిటిని కూడా ఫిబ్రవరి స్టార్టింగ్ నుంచి కూడా మార్చ్ ఎండింగ్ వరకు దాదాపు 60 రోజుల పాటు వీటన్ని విక్రయాలు కూడా ఇక్కడ కొనసాగుతూ ఉంటాయి. ఇలాంటి పంట రావాలంటే మాత్రం దాదాపు 120 రోజుల కాలం పడుతుందని ఇక్కడ ఉన్నటువంటి సైంటిస్టులు చెప్తూ ఉన్నారు. బయట లభించేటువంటి ద్రాక్షలతో పోలిస్తే రేట్లు కొంత మేర ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ఇవి సహజ సిద్ధంగా, అంటే దాదాపు సేంద్రియ ఎరువులతో పండిస్తుండడము, టేస్ట్ బాగా ఉంటుండడం, దాదాపు చాలా రకాలైనటువంటి వెరైటీస్ లభిస్తుండడంతో వీటన్నిటిని కూడా కొనుగోలు చేయడానికి నగరవాసులు మాత్రం పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తూ ఉన్నారు. దాదాపు 45 నుంచి 60 రోజుల పాటు ఈ విక్రయాలు అనేవి ఇక్కడ యూనివర్సిటీలో కొనసాగనున్నాయి. ప్రస్తుతం ద్రాక్ష క్రాప్ సీజన్ కావడంతో రాజేంద్ర నగర్లో ఏర్పాటు చేసిన ద్రాక్ష వనం నుంచి అందరినీ ఆహ్వానిస్తోంది. 8 ఎకరాల విస్తీర్ణంలో 65 రకాల ద్రాక్ష పండ్లు ఇక్కడ లభిస్తాయి. ఏటా ఇక్కడ ద్రాక్ష మేళ సాగుతుంది. ఈ సంవత్సరం కూడా జరుగుతున్న ద్రాక్ష మేళకు పెద్ద ఎత్తున నగరవాసులు తరలి వస్తున్నారు. ఇక్కడికి వచ్చే నగరవాసులు స్వయంగా తోటల్లో కలియ తిరుగుతూ రుచికర పండ్లు సేకరించి కొనుగోలు చేస్తూ మంచి అనుభూతిని ఆస్వాదిస్తున్నారు. బిఎన్ రెడ్డి నుండి వచ్చామండి. మొదటిసారి ఇక్కడికి రావడము పండ్లు మధుర అనుభూతిని కలిగించినవి. మంచిగా అనిపించింది. అంటే తోటలో తిరిగి తెంపుకుంటుంటే మేము కూడా చిన్న గార్డెన్ ఏర్పాటు చేసుకున్నాం. దానికోసం మొక్కలు, ఇంట్లో వాళ్ళ కోసం పండ్లు తీసుకొని వెళ్తున్నాం. చాలా ఆనందంగా ఉంది. ఆర్గానిక్ కదా, ఇంకా టేస్టీగా అనిపిస్తుంది. సో ఏమనిపిస్తుంది అంటే బయట మార్కెట్కి దీనికి తేడా ఏమనిపిస్తుంది? తేడా రేటు తేడా ఉంది, కానీ ఇది సేంద్రియ ఇంకా పండిస్తున్నారు కదా అని టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇంకా చూసి తీసుకుందాము. 60 రకాలు ఉన్నాయంటండి, అన్నీ చూసి ఒక్కొక్కటిగా తీసుకుందామని వచ్చాము. సో ఎట్లా అనిపిస్తుంది అంటే మనమే తెంపుకొని మనకు కావాల్సిన టేస్ట్ నచ్చినవి కొనుక్కోవడం ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుందండి. అంటే మనమే చెట్లని కోసుకొని తిని చూసి తీసుకోవడం అనేది చాలా బాగుంది. సాధారణంగా బయట మార్కెట్లో, రోడ్లపై, దుకాణాల్లో, తోపుడు బండ్లపై దొరికే ద్రాక్ష పండ్లలో క్రిమి సంహారక రసాయనాలు ఎక్కువగా ఉంటాయని ఈ పరిశోధన కేంద్రంలో శాస్త్రీయంగా సాగు చేసిన ద్రాక్ష పండ్లు ఆరోగ్యంగా ఉంటాయని కొనుగోలుదారులు చెప్తున్నారు. ద్రాక్ష పండ్లు నేరుగా చెట్టుపై నుంచి తీసుకుని కొనుగోలు చేయడం స్వంతంగా వ్యవసాయ క్షేత్రంలో నుంచి కొనుక్కున్న అనుభూతినిస్తోందని చెబుతున్నారు. మార్కెట్లో కంటే ఇక్కడ చాలా తక్కువ ధరకే ద్రాక్ష పండ్లు లభిస్తున్నాయని కొనుగోలుదారులు అంటున్నారు. అంటే ఎక్స్పీరియన్స్ చాలా బాగుందండి. నేను వర్క్ చేసేది కూడా ఇక్కడే అగ్రికల్చర్ యూనివర్సిటీలో. నేను ప్రతి సంవత్సరం వస్తాను, ప్రతి సంవత్సరం టేస్ట్ చేసి తెంపుకుంటాము. అంటే చాలా సంతోషంగా ఉంటుంది. అంటే పిల్లలు లాస్ట్ టైం పిల్లల్ని కూడా తీసుకొచ్చాము. పిల్లలకు కూడా ఫీల్డ్ విజిట్ చేస్తే వాళ్ళు బుక్లో చూసింది కాకుండా ఇక్కడ చూసి వాళ్ళు అంటే వాళ్ళ మైండ్లో ఉన్న చాలా టాలెంటెడ్, అంటే వాళ్ళు ఇంకా నాలెడ్జ్ పరంగా గెయిన్ చేసుకోవచ్చు. పిల్లల్ని తీసుకొస్తే ఇంకా చాలా బాగుంటుందండి. నేను ప్రతి సంవత్సరం వస్తాను, ప్రతి సంవత్సరం గార్డెన్ చూడడానికి వస్తాము. ఇక్కడ యూనివర్సిటీలోనే వర్క్ చేస్తాను. మేము బిఎన్ రెడ్డి నగర్ నుండి వచ్చామండి. మొన్న సండే రోజు టీవీలో ఈ ప్రోగ్రాం చూసి నాకు ఆ రోజే అనిపించింది వెళ్తే బాగుండు అని. మా ఫ్రెండ్తో చెప్తే సరే వెళ్దాము అనింది.
చాలా సంతోషం వేసిందండి. ఫస్ట్ టైం నేను ఒక తోటలోకి, గ్రేప్స్ తోటలోకి వచ్చి ఇట్లా తెంపుకొని తినడము, మళ్ళీ మేము కూడా ఇంటికి తీసుకెళ్తున్నాము. చాలా సంతోషము. ప్రతి సంవత్సరం రావాలనుకుంటున్నాను. ఇంకా గ్రేప్స్ వెరైటీస్ కాకుండా చాలా ఉన్నాయట. సమ్మర్లో ఇంకా వచ్చి చూద్దాం అనుకుంటున్నాము. శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్లో ద్రాక్షలపై పరిశోధనలు చేయడంతో పాటు వివిధ రకాల ద్రాక్ష పంటలను పండిస్తున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో పండే ద్రాక్షలతో పాటు కొత్త రకాల ద్రాక్షలను ఇక్కడ పండించి రైతులకు చేరవేస్తున్నారు, అవగాహన కల్పిస్తున్నారు. విదేశాల్లోనే లభించే రెడ్ గ్లోబ్, రెజుమత్, కట్టా కురుగన్, ఫ్లిమ్ సీడ్లెస్, ఫెంటాసీ సీడ్లెస్ తదితర అనేక రకాల ద్రాక్షలను పండిస్తున్నారు. సేంద్రియ పద్ధతిలో ఈ ద్రాక్షను పండిస్తున్నామని అక్కడి అధికారులు చెబుతున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక తర్వాత తెలంగాణలోని అత్యధిక ద్రాక్ష సాగు చేస్తున్నామని అన్నారు. అంటే ముఖ్యంగా మా ద్రాక్ష పరిశోధన స్థానంలో వివిధ రకాల ద్రాక్ష మీద మేము పరిశోధన చేస్తుంటామనండి. అంటే దీంట్లో మనకు ఒక 4 రకాలుగా చెప్పుకోవచ్చు. టేబుల్ వెరైటీస్ అని అంటాము. అంటే మనం చెట్టు మించి కోసుకొని వాటి కడిగి తినేయటం ఒకటి. ఇంకోటి ఏంటంటే జ్యూస్ రకాలని. అంటే మనము జ్యూస్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళకు, అంటే మనం జ్యూస్ తాగాలనుకున్న వాళ్ళకు జ్యూస్ రకాలని ఉన్నాయి. ఇంకొక రకం ఏంటంటే వైన్ వెరైటీస్, వైన్కి సంబంధించిన వెరైటీస్ కూడా ఉన్నాయి. ఇంకొక రకం ఏంటంటే మనకు టేబుల్, ఈ వైన్, జ్యూస్ కాకుండా మనకు రెజిన్ వెరైటీస్, అంటే ఎండు ద్రాక్ష అంటాం కదా, మనం కిస్మిస్ అంటాం కదా, వీటికి సంబంధించిన రకాలు కూడా ఉన్నాయన్నమాట. ఈ 4 రకాలకు సంబంధించి 65 వెరైటీస్ మా దగ్గర ఉన్నాయండి. ఇక్కడ ఈ ద్రాక్ష పరిశోధన స్థానం 1960లో స్టార్ట్ అయిందండి. దానికన్నా ముందు కూడా యాక్చువల్గా ఏంటంటే మనకు నిజాం ప్రభుత్వం ఆయంలోనే శంకర్ పిల్లయ్య గారు అనేసి నిజాం ప్రభుత్వం సహకారంతో, అంటే నిజాం ప్రభుత్వం చొరవతోని, అంటే వారికి ద్రాక్ష అంటే చాలా ఇష్టమట, వారి సహకారంతో ఇక్కడ 1940లోనే అనాబిషాయి వెరైటీ అనేది దిగుమతి చేసుకోవడం జరిగింది. అంటే మనకు హైదరాబాద్లో అనాబిషాయి అనేది పర్షియా దేశం నుంచి దిగుమతి చేసుకొని ఆ రకాన్ని ఇక్కడ 1940-45 నుంచే పండించడం జరుగుతుంది. అప్పటి నుంచి కూడా మనకు చూస్తే 1955-60 నుంచి ఎక్కువగా దీన్ని స్వాతంత్రం తర్వాత సాగు చేయటం అనేది మొదలుపెట్టారు. ముఖ్యంగా ఈ ద్రాక్ష పరిశోధన స్థానం 1960లో స్టార్ట్ అయ్యాక ఈ మనకు తర్వాత అనాబిషాయి వెరైటీ తర్వాత మనకు ఇప్పుడు నేను చెప్పినట్టు టేబుల్ వెరైటీస్ కానీ, జ్యూస్ వెరైటీస్ కానీ, ఇలాంటివి మనకు బయట దేశాల నుంచి, కొన్ని విదేశాల నుంచి మనం కొత్త రకాలని తీసుకురావడం జరిగింది. అది నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ గ్రేప్స్ అని మనకు పూణేలో ఉన్నది. అయితే అక్కడి నుంచి మనం ఇక్కడ తీసుకువచ్చేసి మనకు సంబంధించి, అంటే తెలంగాణ రాష్ట్రము లేదంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పరిశోధనలు దాదాపు 1960 నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. మనకు డిసీజెస్ అంటే దీంట్లో మనకు ముఖ్యంగా పౌడరీ మిల్డ్యూ, డౌనీ మిల్డ్యూ అని 2 రోగాలు వస్తుంటాయని, వాటి కోసం కూడా మేము ఏందన్నమాట ఈ స్ప్రేస్ చేయటం అనేది జరుగుతుంది. కాకపోతే ఏంటంటే దాని రెసిడ్యూ లెవెల్స్, అంటే వాటి అవశేషాలు మనకు ఎప్పుడైతే ఈ సేల్ స్టార్ట్ అవుతాయో అప్పుడు ఉండకుండా చూస్తాం అనమాట. అంటే దానికన్నా ముందు, చాలా రోజుల ముందు, ఒక 20-25 రోజుల ముందే అవశేషాలు, అంటే స్ప్రేస్ ఆపివేయటం జరుగుతుందన్నమాట. ముఖ్యంగా మనకు కలర్డ్ వెరైటీస్ ఎక్కువగా మనకు ఈ మధ్య కాలంలో, అంటే మనకు గ్రీన్ కలర్డ్ ఇది చూస్తే థామ్సన్ సీడ్లెస్ ఉంటుందండి. కలర్డ్ వెరైటీస్లో మనకు ముఖ్యంగా చెప్పుకోదగ్గది రెడ్ గ్లోబ్. రెడ్ గ్లోబ్ తర్వాత మనకు శరత్ సీడ్లెస్, క్రిమ్సన్ సీడ్లెస్, ఫ్యాంటసీ సీడ్లెస్, ప్లస్ మాంజరీ మెడికా అనేవి ఒక 5-6 రకాలు ఉన్నాయండి. అవి మనకు దాదాపు అందరూ ఇష్టపూర్వకంగా తీసుకుంటూ ఉంటారు, అంటే ఇక్కడికి వచ్చి కొనుగోలు చేస్తుంటారు.